ఆ దొంగలకు ఆలయాలే టార్గెట్. అక్కడున్న పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని వెళ్లిపోతారు. ఇలా చోరీ చేసిన విగ్రహాలను ముంబై, చెన్నై స్మగ్లర్స్ కి అమ్మేస్తున్నారు. వరుసగా చోరీలు జరుగుతూ ఉండడంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో నిందితులు పట్టుబడ్డారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీల కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దాదాపు ఫిబ్రవరి నుంచి నిన్న మొన్నటి వరకు ఆలయాల్లో జరుగుతున్న చోరీలు పోలీసులను కలవరపాటుకు గురిచేశాయి. ఎంతగా దర్యాప్తు చేస్తున్నా దొంగలు పట్టుబడలేదు. కానీ సాంకేతిక ఆధారాలు, ఇతర అంశాలను ఆధారంగా చేసుకుని చివరికి కేసును ఛేదించారు. ఈ కేసులో 2 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5,36,300 రూపాయల విలువైన పంచలోహ విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వరుసగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను ఆంధ్రాకు చెందిన పాత నేరస్తులని అధికారులు తేల్చారు. ఈ దొంగలిద్దరిని కె శివానంద, షేక్ హమ్ షరీఫ్ గా గుర్తించారు పోలీసులు. నిందితులు కర్నూలు, ప్రకాశం జిల్లాకు చెందిన వలస కార్మికులని చెబుతున్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆలయాలపై చోరీలకు పాల్పడ్డట్లుగా తెలిపారు. శివానందపై గతంలో కాజీపేట, మీర్పేట, నాగోల్ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు నమోదై ఉన్నాయి. ఫిబ్రవరి 27 నుండి జూన్ 30 మధ్యకాలంలో యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట పరిధిలోని 6 ఆలయాల్లో చోరీలు చేశారని విచారణలో తేలిందే. దొంగతనం చేసిన తర్వాత విగ్రహాలను ఉప్పల్కు చెందిన స్క్రాప్ వ్యాపారి శివకుమార్ కు అమ్మేశారు. శివానంద్ అనే వ్యక్తితో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హమ్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు. వీళ్ళు ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళిద్దరూ యాచారంలో ఫిబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు కంటిన్యూస్ గా ఈ అఫెన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటది, బైక్ ఉంటే బాగుంటుంది, ఒక ఉప్పల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు. ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్ యూజ్ చేస్తూ వీటిని టెంపుల్స్ లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనం చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే టైంలోనే ఎక్కువ చేస్తారు. పూజ అయిపోయి 11-12 గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం, ఇవి తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి, అదర్ ఎడిక్షన్స్ కు అలవాటు పడ్డారు. నిందితులిద్దరిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆలయాల నుంచి దొంగలించిన పంచలోహ విగ్రహాలను చెన్నై, ముంబైలోని స్మగ్లర్లకు అమ్మేస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు నుంచి విదేశాలకు కూడా ఈ పంచలోహ విగ్రహాలు వెళ్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.